అంటే కొంతమందికి విపరీతంగా ఇలా మన షోల్డర్స్ మీద కూడా రాలిపోయేంత పొట్టు పొట్టులా వస్తూ ఉంటుంది. అటువంటి అది అది ఇప్పుడు ఇందులో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఉంటాయండి. డెఫినెట్‌గా ఉంటాయి. అన్నిటిని డాండ్రఫ్ అనే అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు పిటీరియాస్ క్యాపిటిస్ సింప్లెక్స్ అని ఉంటుంది. సెబోరిక్ డెర్మటైటిస్ అని ఉంటుంది. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాండ్రఫ్స్. ఇప్పుడు మీరు పొట్టు పొట్టుగా అని అంటున్నారు కదా! సో అదంతా కూడా ఫ్లేకీ డాండ్రఫ్. ఇప్పుడు ఆ ఫ్లేకీ డాండ్రఫ్‌కి మెయిన్ రీజన్ స్కాల్ప్ అనేది కొంచెం డ్రైగా ఉండడం వల్ల ఎక్కువ వస్తుంది. అండ్ డెడ్ స్కిన్ కూడా కంటిన్యూస్‌గా షెడ్ అవుతూ ఉంటుంది. దాన్ని అన్ని రీజన్స్ కలిపి వాళ్ళకి ఆ డాండ్రఫ్ అనేది ట్రిగ్గర్ అయిపోతుంది. సో ఇప్పుడు అలాంటి టైంలో ఏం చేయాలి అంటే స్కాల్ప్ని డ్రైగా కాకుండా ప్రాపర్ మాయిశ్చరైజ్డ్గా ఉంచుకోవడం ఇంపార్టెంట్. సో దానికి స్కాల్ప్ హైడ్రేటర్స్ అలా వాడచ్చు. సో అలా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అండ్ యాంటీ డాండ్రఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. అందులో కొంచెం యాంటీ ఫంగల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అలా అండ్ కొంచెం లాక్టిక్ యాసిడ్ కానీ లేదంటే వేరే సాలిసిలిక్ యాసిడ్ కానీ ఇలా ఉండొచ్చు. అవన్నీ కూడా మనకి డాండ్రఫ్ కంట్రోల్కి బాగా హెల్ప్ అవుతుంది. విపరీతంగా రాలిపోయే ఇది ఏ కేటగిరీలోకి వస్తుంది? దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో ఇప్పుడు ట్రీట్మెంట్స్ అనేవి ఇప్పుడు కొన్ని ఇన్ క్లినిక్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చేసాయండి. సో 10 డేస్కి ఒకసారి రమ్మంటాము. స్కాల్ప్ క్లెన్జింగ్ అంతా కూడా మేమే చేస్తాం. సో అలా ఒక 1 to 2 months విగరస్ ఉంటుంది. 10 డేస్కి ఒకసారి కంపల్సరీ ఉంటుంది. దాని తర్వాత ఏంటి అంటే వాళ్ళ రెగ్యులర్ షాంపూతో పాటు ఒక యాంటీ డాండ్రఫ్ షాంపూ వాళ్ళకి లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసేస్తాం. సో అది అట్లీస్ట్ వీక్లీ 2 times అన్నా వీక్లీ వన్స్ అన్నా వాడమని చెప్తాం. సో అలా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అదొక ప్రాసెస్. ఓకే. అంటే జుట్టు రాలడం అనేది నార్మల్, అబ్నార్మల్ అనేది ఎప్పుడు తెలుస్తుంది మాకు? అంటే కొంత రాలడం అనేది కామన్ అంటారు. ఎక్కడి నుంచి హెయిర్ ఫాల్ అనేది మనకి సివియర్గా కాబోతోందని మేము ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి? బేసిక్లీ వచ్చేసి ఇప్పుడు 50 strands to 100 strands ఇస్ వెరీ నార్మల్ అండి. కాకపోతే కొంతమందికి ఏంటంటే 10-20 పోతూ ఉంటాయి ఆ డే మొత్తం. సో వాళ్ళకి అప్పుడు 50-100 ట్రిగర్ అయినా కూడా వాళ్ళు కొంచెం ప్యానిక్ అవుతారు. సో అందులో ఏం తప్పు లేదు. మేబీ వాళ్ళకి ఏమైనా అప్పుడే డెఫిషియన్సీ కానీ అప్పుడే హార్మోనల్ చేంజెస్ కానీ స్టార్ట్ అయి ఉండొచ్చు. అంతవరకు కరెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు 100 దాటిపోయిన తర్వాత చాలామంది ఏం లెక్కించుకోరు. మనకి తెలిసిపోతుంది ఇట్లా డ్రైన్ అంతా క్లాగ్ అయిపోయి ఉంటుంది. మనము ఒక్కసారి హెయిర్ వాష్ చేస్తే చాలు అక్కడ డ్రైన్ క్లాగ్ అయిపోతుంది, సింక్లో పడిపోతుంటాయి. మళ్ళా పిల్లోకి కూడా మొత్తం హెయిర్ ఉంటుంది. సో అది ఇంకా సివియర్ డాండ్రఫ్ అని, సివియర్ హెయిర్ లాస్ అని చెప్పొచ్చు. సో ఆ సివియర్ హెయిర్ లాస్ అప్పుడు మాత్రం కంపల్సరీ రూట్ కాజ్ ఏందనేది అడ్రస్ చేసుకోవాలి. మీకు స్టార్టింగ్లో చెప్పిన కాజెస్ ఉన్నాయి కదా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, హార్మోనల్, ఇవన్నీ కూడా అడ్రస్ చేసుకోవాలి. సో ఏ రకంగా వాళ్ళు డెఫిసిట్ ఉన్నారో అవన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి. కొంతమందికి హెమోగ్లోబిన్ బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు బాడీలో ఐరన్ రిజర్వ్ ఉండదు. సో వాళ్ళు సీరం ఫెరిటిన్ ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ చెక్ చేసుకొని దాని ప్రకారంగా వాళ్ళకి ఏ రకంగా అయితే ఇవి ఐరన్ లోడ్స్ పెరుగుతాయో సో ఆ రూట్ త్రూ వాళ్ళకి ఐరన్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా డెఫిషియన్సీస్ అని కరెక్ట్ చేసుకోవచ్చు. కొంతమందికి థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ వల్ల కూడా హెయిర్ లాస్ ఉంటుంది. ఎక్సెసివ్ థైరాయిడ్ హార్మోన్ లేదంటే చాలా డిప్లీటెడ్ థైరాయిడ్ హార్మోన్ ఉన్నా కూడా మనకి హెయిర్ లాస్ అవుతుంది. సో ఆ యాంటీ థైరాయిడ్ మెడికేషన్ అనేది కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. అయితే వీటన్నిటి గురించి ముందుగా ఆలోచించకుండా జుట్టు రాలుతుంది కాబట్టి ఒక యాంటీ హెయిర్ ఫాల్ షాంపూస్ వాడేద్దాం అనుకుని చెప్పేసి వాటి దగ్గరికి వెళ్తారు. అది ఎంతవరకు కరెక్ట్? ముందుగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెటరా, ఇలాంటివి మనం చూసి వాడడం బెటరా? చాలా సూపర్ఫిషియల్ రీజన్ ఆఫ్ హెయిర్ లాస్ వచ్చేసి హార్డ్ వాటర్ అండి. సో ఇప్పుడు హార్డ్ వాటర్, సల్ఫేట్స్, పారాబిన్స్ ఉన్న షాంపూస్ కలిపి వాడితే కనుక హెయిర్ బాగా స్మూత్ అయిపోయి ఇంకా ఫ్రిక్షన్ వల్ల హెయిర్ లాస్ అయిపోతుంది. సో ఆ ఒక్క రీజన్కి యాంటీ హెయిర్ ఫాల్ షాంపూస్ కూడా కొంచెం కీ రోల్ ప్లే చేస్తుందని మేము చెప్తాం. కానీ ఇవన్నీ మనం వదిలేసి ఓన్లీ యాంటీ డాండ్రఫ్ షాంపూ పైన రిలై అవుతూ అప్పుడు హార్డ్ వాటర్ వాడినా కూడా మనకి హెయిర్ లాస్ అవుతుంది. సో అక్కడ అట్లీస్ట్ వాటర్ సాఫ్ట్గా చేసుకొని యాంటీ హెయిర్ ఫాల్ షాంపూస్తోని స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అందులో కూడా మళ్ళీ అన్ని కమర్షియల్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూస్ అనేది అందరికీ సూట్ అవ్వవు. సో మెడికేటెడ్ షాంపూస్కి వెళ్ళవలసి వస్తుంది. అసలు ఏ రకమైన పారాబెన్స్, ఏ రకమైన సల్ఫేట్స్ లేకపోతే సేఫర్, అదంతా కూడా చాలామందికి ఐడియా ఉండదు. సో వాటి కోసమన్నా అట్లీస్ట్ ఒక కన్సల్టేషన్ తీసుకొని అసలు వాళ్ళ హెయిర్ ఎందుకు ఊడిపోతుంది, అసలు ఎప్పటి నుంచి ఊడిపోతుంది, అవన్నీ రీజన్స్ అనేది మనం లిస్ట్ అవుట్ చేసుకొని ఒకటి కరెక్ట్ చేసుకోవాలి. అలా 6 months to 12
12 months వరకు మనము కరెక్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉండొచ్చు. దాని తర్వాత కూడా ఇంకా సివియర్ షెడ్డింగ్ ఉందనుకోండి, కంప్లీట్ బ్యాల్డ్ అయిపోతున్నారు, ఫ్యామిలీలో కూడా బ్యాలెన్స్ హిస్టరీ ఉందనుకోండి, అప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కన్సిడర్ చేసుకోవచ్చు అండ్ ట్రీట్మెంట్స్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే మేడం, ఇప్పుడు మీరు హాట్ వాటర్ అన్నారు. హాట్ వాటర్ అలాగే హెయిర్ వాష్ చేసుకోవడానికి కూల్ వాటర్ బెటరా, హాట్ వాటర్ బెటరా? అదే యాక్చువల్గా అంత కాంప్లికేటెడే కాదండి. కూల్ వద్దు, హాట్ వద్దు, ఒక లూక్వామ్ టెంపరేచర్ ఉండాలి. ఎక్కువ హాట్ ఉందనుకోండి మొత్తం అంతా కూడా ఆయిల్స్ కూడా తీసేస్తుంది, న్యాచురల్ ఆయిల్స్ కూడా తీసేస్తుంది. సో బలం ఉండదు జుట్టుకి, అలా కూడా ఊడిపోతుంది. ఎక్కువ కోల్డ్ అనుకోండి మళ్ళీ డ్రై అయిపోతుంది, మళ్ళీ ఫ్రిజీ అయిపోతుంది, మళ్ళీ హెయిర్ లాస్ అవుతుంది. సో సింపుల్ ఒక లూక్వామ్ వాటర్ అనేది ప్రిఫరెన్స్ ఉంటే బెటర్. ఇంకా హెయిర్ వాష్ విషయంలో కూడా జాగ్రత్త ఎంతవరకు అవసరం? చాలామంది త్వరగా క్లీనప్ అయిపోవాలి అని చెప్పేసి హెవీ షాంపూ అనేది వాడిస్తూ ఉంటారు. టకటక అది ఫోమ్ వచ్చేస్తుంది, అంతంత మాత్రంగా అలా క్లీన్ చేసుకుని అండ్ మనకున్న హడావిడిలో వెళ్ళిపోతుంటారు. ఇది కూడా డాండ్రఫ్కి రీజన్, హెయిర్ ఫాల్కి రీజన్ అవుతుందా? ఇంకా అది కూడా కాదు. యాక్చువల్గా చెప్పాలంటే కొంతమంది ఇప్పుడు 10 steps ఫేస్కి ఎలా వాడుతున్నారో 10 steps హెయిర్స్కి కూడా అలా వాడుతున్నారు. ఇన్ని స్టెప్స్ చేసినా కూడా ఎవరికైతే వాళ్ళ జీన్ చాలా స్ట్రాంగ్ ఉంటుందో, ఒక్కొక్క స్ట్రాండ్ కూడా లావుగా ఉంటుందో వాళ్ళకి మాత్రమే హెయిర్ అనేది నిలుస్తుందండి అన్ని రకాలు వాడితే. ఎవరికైతే వీక్ హెయిర్ ఉందో వాళ్ళకి ఇన్ని స్టెప్స్ వర్క్ అవ్వదు, అంత హెవీ కన్సన్ట్రేటెడ్ షాంపూస్ కూడా వర్క్ అవ్వవు. హెయిర్ మాస్క్స్ గురించి ఏం చెప్తారు? ఈ మధ్యకాలంలో హెయిర్ మాస్క్ బాగా నడుస్తుంది. హెయిర్ మాస్క్ సేఫా కాదా? వేసుకుంటే అది ఏ విధంగా వేసుకోవాలి? ఇప్పుడు జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులైనా కట్టుకోవచ్చు అని ఒక ఫేమస్ సామెత ఉంది, అది మా మమ్మీ ఎప్పుడు చెప్తుంటారు. సో ఇప్పుడు మనకి జుట్టు ఆల్రెడీ హెవీగా ఉంది, మనకి చాలా ఇప్పుడు చూస్తే అది అంత కాంప్లికేటెడ్ కూడా కాదు. చాలామందికి కొంతమందికి ఇలా లావుగా ఉంటుంది, ఒక్కొక్క స్ట్రాండ్ కూడా ఇట్లా వైర్ లాగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే హెయిర్ మాస్క్ పెట్టుకోవచ్చు. ఎందుకు పెట్టుకుంటారు? ఫ్రిజ్ అనేది కంట్రోల్ అవ్వడానికి. మనకి రూట్ లెవెల్లో హెయిర్ అనేది స్ట్రాంగ్ ఉందనుకోండి, హెయిర్ మాస్క్ పెట్టుకోవచ్చు, హెయిర్ కండిషనర్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒక్కసారి వీక్ ఉంది అని మనకి అర్థమైంది అంటే హెయిర్ మాస్క్ ఇవన్నీ కూడా యూజ్ ఉండవు. హామ్ చేయకపోవచ్చు బట్ యూజ్ ఉండదు. ఇట్స్ జస్ట్ కండిషనింగ్. హెయిర్ అనేది ఇలా స్మూత్గా ఉండడానికి, ఫ్రిజ్ అనేది కంట్రోల్ అవ్వడానికి పెట్టుకుంటుంటారు.